నువ్వు నన్ను గెలికినావు, నన్ను ఇబ్బంది పెట్టినావు. రేపు నేను డిసైడ్ అయితే 24 అక్కడే నడిబాదాలో నమారు మంచిగా వేసుకొని బంటే నీ పరిస్థితి ఏంది? సరే వెంకట్ వచ్చి మమ్మల్ని అంటాడు, వెంకట్ చేస్తాడు, ఆయన చేయకముందు మనం చేయాలనుకుంటే మంచి ఆలోచన, నువ్వు చెయ్యి. కానీ వెంకట్ని టార్గెట్ చేసినప్పుడు ఇబ్బందుల పాలు నువ్వే అవుతావు. నాకేం కాదు, నాకేం కాదు. నాకు అంటే చిన్న డిస్టర్బెన్స్. ప్రత్యర్థులను డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తున్నారా? తెలివిగా చెప్తున్నా వాళ్ళకి, తెలియ చెప్తున్నా నేను. ఇప్పుడు నీ లక్ష్యం ఏంటిది? ప్రజల మనసు గెలవడం, అది గెలువు. నా మనసు ఖరాబ్ చేసి నువ్వు ఎట్లా గెలుస్తావు? నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు ఫస్ట్ రావాలంటే నువ్వు చదువు సరిపోతుంది. నాకు నిద్ర మాత్రం లేచి పండ పెడితే నువ్వు ఫస్ట్ రావు. నా సబ్జెక్ట్ నా మైండ్ లో ఉంది కదా, పొద్దుగా లేచి మళ్ళీ ఎగ్జామ్ రాస్తా కదా. నేను నాకున్న లీడర్షిప్ నా పుట్టుకతో వచ్చింది, నా వ్యక్తిగతంగా వచ్చింది. దీన్ని నువ్వు డిస్టర్బ్ చేయలేవు. అప్పుడు ఏం చేయాలంటే నాకంటే ఎక్కువ కష్టపడు. ఇప్పుడు ఉన్న పలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఉదాహరణకు వెంకట్ మీ గురించి చాలా విన్నాం మేము, రావాలి మీలాంటి యంగ్స్టర్స్ మా పార్టీలో ఉండాలి, పని చేయాలని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఆఫర్ ఇస్తాడు, ఒక ప్రోటోకాల్ ఇస్తాడు, కొంత ఏదంటే ఇక ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఏదన్నా ఒక ఆఫర్ ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు కూడా ఫోన్ చేస్తారు, యంగ్స్టర్వి రావాలి చేయాలి, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని అంటారు. ఏంది ఇలాంటి పరిస్థితులకు ఏమన్నా తలొగ్గుతారా? ఇప్పుడు వాళ్ళకి అవసరం, నాకు అవకాశం. ఓకే, వాళ్ళకి నేను అవసరం అనుకుంటే పిలుస్తారు, నాకు ఒక అవకాశం వస్తే నేను వెళ్తా. కానీ అంటే మీరు కూడా ఒక అవకాశం కోసం చూస్తున్నారు, రాజకీయ అవకాశం. వెళ్తా, వెళ్ళి నేను ఏం అడుగుతా, సరే అన్న నేను చేరుతా మీతోటి, నేను మీ పార్టీని కాపాడుతా, మీకు నేను అంగరక్షకుడిగా ఉంటా. అట్ ద సేమ్ టైం మీరు హుజరాబాద్కి ఇది ఇవ్వండి. హుజరాబాద్కి ఇవ్వండి అని అంటారా? మా ఫ్యామిలీకి నాకు బిజినెస్ ఇవ్వండి, నాకు కాంట్రాక్ట్ ఇవ్వండి. నువ్వు సుఖంగా బతకడానికి ఏం కావాలి? ఒక మంచి ఇల్లు, ఒక మంచి 50 లక్షల కోటి రూపాయల మంచి లగ్జరీ కారు, ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఒక ఫామ్ హౌస్, రేపు నీ పిల్లల చదువులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రేపు నీకు నీ భార్యకు నీ పిల్లలకైనా ఇబ్బంది ఆరోగ్య ఇబ్బందులు వస్తే పైసలు కావాలి. ఇదంతా నీకు ఎంతో కొంత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి, ఒకరికి 10 లక్షలు అవసరం, ఒకరికి 10 కోట్లు అవసరం, 20 కోట్లు అవసరం. ఈ స్థాయి దాటిన తర్వాత వచ్చే ప్రతి పైసా ఎక్స్ట్రానే. ఆ ఎక్స్ట్రా వచ్చేది నాకు వద్దు, ఇవి సమకూర్చుకున్నా కదా. నాకు కావాల్సింది ఏంది? నువ్వు అడిగిన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంకోరో పిలిస్తే సరేనా మీతో కలిసి వస్తా. ఇప్పటిదాకా చెప్పిన ఈ ముచ్చట్లు ఉన్నాయి కదా, ఈ ప్రశ్నలు అయితే ప్రజలకు నేను విమర్శ తీసుకోను, నువ్వు అవి చేయన్నా నేను వస్తాను. అట్లా చేసే పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితులు? ప్రజలకు మంచి ఇవ్వంటున్నా కదా, నేను వేరే అడుగుతలేను కదా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నా, త్వరలో హుజరాబాద్ డెవలప్మెంట్ మీద కలుస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఇప్పటికి 10-12 మంది ఎమ్మెల్యేలను కలిసిన, ఇప్పటికి కలిసినాను. అంటే వేరే పార్టీ వస్తారా లేదంటే చెప్తాను. 10-12 మంది ఎమ్మెల్యేలను కలిసినాను. వారి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఏది గత 40 సంవత్సరాల నుంచి అక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇప్పుడు వారిని కలిసిన తర్వాత నేను వారిని మెప్పించాలి. ఇప్పుడు ఆయన అడగొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏది కాదు, నువ్వు అసలు మా పార్టీ ఓడివే కాదు, నేను నీకు ఎందుకు చేయాలంటాడు. ఆ ప్రశ్న ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు నేనేం చెప్తా? అన్న ఇవన్నీ చేయి, నీ పార్టీ ఉన్న అయితే అంటాను. అంటే మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటే వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ నువ్వు అడుగుతున్నావు కదా, అది నేను అంటలేదు, అది నువ్వు అడిగినావు. వాళ్ళు పిలిస్తే ఏంటిదని నువ్వు అడుగుతున్నావు. వాళ్ళు ఎందుకు పిలుస్తారని నీకు నేర సమాధానం ఉంది, నాకు లేదు. నన్ను పిలుస్తారని నేను చెప్తలేను, నువ్వు అడిగినావు ప్రశ్న. నేను పిలిస్తే ఏం చేస్తావన్నా? నాకు తాయిలాలు వద్దబ్బా, నాకు తాయిలాలు వద్దు, నువ్వు అది చెయ్యి. ఖచ్చితంగా నేను నాయకుడిగా ఉండాలని ఇష్టపడతాబా, రాజకీయ నాయకుడిగా ఉండాలని నేను పెద్దగా. నాయకుడికి రాజకీయ నాయకుడు వ్యత్యాసం ఏంది చెప్పినా కదా, నన్ను నమ్ముకున్నోడికి న్యాయం చేసేవాడు నాయకుడు, ఒక నలిగిపోతున్న వ్యవస్థకి అండగా నిలబడేవాడు నాయకుడు, ఆ నలుగురితో పోయేవాడు రాజకీయ నాయకుడు. మీరు భవిష్యత్తులో నాయకత్వం చేయాలనుకుంటున్నారా, రాజకీయం చేయాలనుకుంటున్నారా? నా వర్గానికి నేను నాయకత్వం చేస్తున్నాను. వాళ్ళకి ఏంది, పిల్లలు మంచిగా ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, భార్య పిల్లలతో సుఖంగా ఉండాలి, అమ్మ నాన్నకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక ఇంటి ముందు చేయి చాచద్దు, వాళ్ళు చూసుకోవాలి. అంటే ఆ చనిపోయే టైంలో తల్లిదండ్రులకు వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వాలని అనిపిస్తుంది. అన్న నా కోరికలు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఎవరు అలవిగాని హామీలు ఎక్కువ ఉన్నాయి, ఇవి నేను చేయగలుగుతానా, అసలు నాతో అవుతుందా, నా సామర్థ్యం సరిపోతుందా? కోల్బెల్ట్ ఏరియా నుంచి ఒక 6th to 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి వచ్చి ఈ రోజు కార్పొరేట్ రంగంలో ఈ స్థాయిలో ఉన్నాడు, ఎటువంటి అవినీతి చేయకుండా, ఎక్కడ ఎవరి దగ్గర చేయి దాచకుండా, ఎవరి అండ లేకుండా ఎదిగిండు అంటేనే వచ్చిన కదా. ఒకటి గోల్ తీసుకుంటే అందరి తెలియని విషయం ఏంటంటే, నేను 24 గంటల మైండ్లో అదే ఉంటుంది, చుట్టుపక్కల కనిపించేది. అవుతుందా, ఇది అవుతుందా అని అనుకోను, ఏదని అనుకుంటే దాని మీదనే కూర్చుంటాను. అది ఎట్లా చేసి సక్సెస్ చేయడానికి ట్రై చేస్తా, అంతే తప్ప పక్కపొంటి బెదిరింపులు, పక్కపొంటి తాయిలాలో, పక్కపొంటి నన్ను నిద్రపోకుండా చేసే సంఘటనలో నేను మైండ్లోకి తీసుకోనది, అవి నన్ను డిస్టర్బ్ చేయ. ఎందుకు కాదు చెప్పు,
అక్కడెక్కడ నుంచో గిడి దాకా వచ్చిన ఇప్పుడు నువ్వు అన్నావు మా తాత మా 70-80 ఏళ్ళ నుంచి నేను ఆ ప్రాంత వ్యక్తిని. మా తాత అనే ఉండే, మా ఇద్దరు తాతలు అక్కడే ఉండే, మా అమ్మ నాయన అక్కడే వాళ్ళు, అదే ఊరు వాళ్ళు. అక్కడ నుంచి వచ్చి ఉద్యోగం చేసుకున్నాను. నేను వచ్చి 2 సంవత్సరాలలో ఈ స్థాయికి వచ్చినా అంటే నీకు అనిపిస్తలేదా? అంటే నన్ను ఏదో నడిపిస్తుందని నీకు అనిపిస్తలేదా? నేను ఇప్పటికీ నేను సీరియస్ గా తీసుకోలే, అస్సలు సీరియస్ గా తీసుకోలే. నేను సీరియస్ గా తీసుకొని 24 గంటలు అదే ప్రాంతం మీద దృష్టి పెడితే వేరే లెక్కగా ఉండేవచ్చు. నేను అది ఇంకా పెట్టలేదు. ఏదున్నా కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు సాయం చేస్తున్నాము, అక్కడ మన అవసరం ఉన్నప్పుడు మనం పోయి అక్కడ ప్రత్యక్షం అవుతున్నాము, ఎవరైనా పిలిస్తే వెళ్తున్నాం, ఇక్కడ వరకే ఉన్నాం. అదే మనం సీరియస్ గా తీసుకొని మనం గ్రూపులు ఫామ్ చేయాలి, కార్యకర్తలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పటికీ నాకు కొన్ని వందల రిక్వెస్ట్లు ఉన్నాయి అన్న కలవాలని, కానీ ఈరోజు వరకు నేను కలవలేదు. సరే కలుద్దాం తమ్మి, ఇన్ని రోజులు పట్టింది. నేనే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. అవుతుందా కాదా పక్కన పెడితే నేను నిజాయితీగా ఉన్నా, నాకు కష్టార్జితం పెడుతున్నా, నేను నిజాయితీగా ఉన్నా. నా టైం కిల్లింగ్ అవుతుంది, నా టైం అక్కడ పోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు నిన్నటి న్యూస్ ఒక గవర్నమెంట్ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో పిల్లల్ని ఎలుకలు కొరికినాయి. నాకు నైట్ తెలిసింది. వెంటనే ఎవరైతే ఆ పాప తండ్రి ఉన్నాడో నాకు ఫోన్ చేసాడు, అన్న ఇట్లా జరిగింది అనగానే ఇమ్మీడియట్ గా నేను లోకల్ బయలుదేరిన. నెక్స్ట్ మినిట్ ఫోన్ చేసి, అన్న 2-3 పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా వస్తున్నారు, ఎమ్మెల్యే కూడా వస్తున్నాడు అంటే, ఓకే వాళ్ళు వస్తున్నారు కదా, అందరిలో మనం ఎందుకు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దామని చెప్పిన నేను. ప్రతి సంఘటన మీద మనం స్పందించకుండా లేం. కనీసం మన వల్ల అయింది, ఇప్పుడు వాళ్ళు చేయలేదు, ఖచ్చితంగా రేపు మళ్ళీ మాట్లాడతాను నేను. రేపు వెళ్ళి లోకల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అసలు ఏంటిది కలెక్టర్ గారు నేనే కంప్లైంట్ చేస్తా కదా, చేయకుండా ఎందుకుంటా. సమస్యలు ఉన్నాయనంటే స్పందిస్తున్నా, ప్రస్తుతానికైతే స్పందిస్తున్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాం, నా దగ్గర కష్టాలకు చేస్తున్నాం. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అవన్నీ వాళ్ళు కూడా తిట్టుకుంటలేరు. సరే అన్న ముఖం మీదే చెప్పిండు చేయని అనుకుంటారు, పోతారు. అయిన వాడు తలుచుకుంటాడు, తలుచుకొని 10 మందికి చెప్తాడు, తలుచుకోకపోతే దీన్ని బయట వేసుడు ఎందుకు, నేను చిన్నగా అయితే అనుకుంటాడు, ఏదో జరుగుతుంది. ఏందన్నా ఏం చెప్తారు అంటే చివరగా ఎందుకు సమస్యల మీద మీరు స్పందిస్తున్నారు, ఎందుకు నలుగురు మీ ఇంటికి వస్తున్నారు, ఎందుకు నలుగురు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, వీటన్నిటిని అంటే దిశ ఎక్కడుంది, ఎంత దూరం పోతుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఆశ మిగిలిపోయింది, మా బతుకులు మార్చాలని. సరే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఒకరిద్దరు చేసి ఉండొచ్చు కొంత, కానీ ఏదున్నా కూడా పర్మనెంట్ సొల్యూషన్ వస్తలేదు అక్కడ. చెప్పిన కదా ఉపాధి అనేది మెయిన్. ఆ ఉపాధి మీద దృష్టి పెడితే నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా విశ్లేషణ చేసి, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ఫైల్ తయారు చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇస్తుంది, లోకల్ ఎవరు రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఆ ఉపాధి దొరకనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక దిక్కు చూస్తారు. రెండు ఏంటంటే కష్టం వస్తే స్పందించడు కాదు. ఇప్పుడు నీ పిఏకో పిఆర్ఓ కాదు, నా నంబర్ అందరికీ తెలుసు నియోజకవర్గంలో, నాకే చేస్తారు. చేస్తే నేను ఒక కామన్ మ్యాన్ లెక్కన స్పందించినప్పుడు రిసీవింగ్ బాగుంటే ఆటోమేటిక్గా నచ్చుతాం. 2, 3వది నేను ఎవరిని వెయిట్ చేయించను, కాకపోతే కాలేదని చెప్పేస్తాను, స్ట్రైట్గా చెప్పేస్తాను. అవుతుంది అంటే ఓకే అవుతుంది, కొంచెం టైం పడుతుంది అని చెప్తాను. ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళకు నా నాయకత్వం నచ్చినప్పుడు వాళ్ళు వెంట నడుస్తారు, అంతే తప్ప మనం ఇప్పటికి కూడా చాలా కేసెస్ నా దాకా వస్తలేవు. ఎందుకంటే అక్కడక్కడే ఇక మా పిల్లలు చేసేస్తారు, బ్లడ్ డొనేషన్లు కానీ లేదా ఇంకేదైనా చిన్న జాబ్స్ కానీ వాళ్ళే చేసేస్తారు. నా దగ్గర రాణిస్తలేవు, ఇంకా నా దగ్గర వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నా. ఏంటన్నా హుజురాబాద్ నియోజకవర్గం మీద చివరిగా మీ భవిష్యత్ కార్యాచరణలు ఎలా ఉండబోతున్నాయి, దానికి పరిష్కారాలు ఎలాంటి దిశలో ఉండబోతుంది? ఇప్పుడు అడగందే అమ్మ అన్నం పెట్టదు అంటారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని లేదా అంతకుముందు ఉన్న సీఎంని ఇక్కడ ఎమ్మెల్యేలు అడిగిర్రా, ఫస్ట్ క్వశ్చన్ అక్కడ వస్తుంది నాకు. ఇప్పుడు 7 సార్ల మంత్రులైన నియోజకవర్గానికి ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఏది కంపెనీస్ ఎందుకు రాలేదు, ఒక్క ఇండస్ట్రీ ఎందుకు రాలేదు అంటే వీళ్ళు అడగలేదా, వాళ్ళు ఇయ్యలేదా? దాని మీద ఒక రీసెర్చ్ మొదలు పెట్టినాయి, అది సక్సెస్ అయినా ఆల్మోస్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, వెంకట్ మరి నువ్వు ఎట్లా, సరే నేను చేస్తాను, ఆయనకి ఎందుకు చేయాలంటాడు, అన్నకి ఎందుకు చేయండి, మాకేంటి బెనిఫిట్ అడగవచ్చు, అన్నకి ఇది చేయండి. మీరు ప్రభుత్వంలో ఒక సీఎంగా ఉన్నారు, నేను మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అడుగుతలేనన్నా, మీరు ఒక ముఖ్యమంత్రి, మా ప్రాంతానికి కూడా మీరు ముఖ్యమంత్రి, మీరు చేయండి అన్న అడుగుతాం. చేయనప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ 3 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక అభ్యర్థి ఇప్పుడు 3 ఏళ్ళు కొట్లాడిండు, సపోజ్ నా లెక్కనే కొట్లాడిండు, తెచ్చిండు, మద్దతు ఇద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయం కాబట్టి మద్దతు ఇద్దాం, లేదు ఎవరేం చేయలేదు దిగుతాం కావచ్చు డైరెక్ట్ వార్లో. అరే ఇప్పుడు ఒకటి నువ్వు అడగాలి, ఫస్ట్ నువ్వు అడగాలి. ఇప్పుడు నేనే ఆడబోయి ఉద్యమం చేస్తే
ఏం రాదు. నువ్వు అనొచ్చు ఆడ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేందుకు, నువ్వు పోయి హుజరాలో టెంట్లు వేసుకొని కూర్చోవచ్చు కదా, నిరాహార దీక్షలు చేయొచ్చు కదా. నేను ఏ హోదాలో నిరాహార దీక్ష చేయాలి? ఫస్ట్ వారిని కలిసి వారికి ఉన్న సమస్య చెప్పే నాయకుడు కావాలి కదా. వారికి సమస్యలు చెప్పి అడిగినా ఇయ్యనప్పుడు నువ్వు అప్పుడు ఉద్యమం చేసిన, నిరాహార దీక్ష చేసిన, నలుగురు నేర్చుకొని రోడ్డు ఎక్కినా నడుస్తుంది, రైట్? అవన్నీ కానప్పుడు కూడా ఇదే ఎజెండా పెట్టుకొని నువ్వు ఎలక్షన్ పోతే నువ్వు గెలుస్తావు, లేదా వాళ్ళ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడు అనుకున్నప్పుడు ఆయన వచ్చి ఇవ్వచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక స్ట్రాటజీగా పోయే మనిషిని తప్ప నేను ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు చేసే మనిషి అయితే కాదు. ఓకే, ఫైనల్ గా ఒకటే ఒక క్వశ్చన్ అన్న, మంచి ఇప్పుడన్నా నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ రావాలి. చాలా ట్రై చేసినా కానీ మీ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేకపోయినా. ఎవరు సబ్బాని వెంకట్ అని అంటే ఏం చెప్తారు? అందరు లాంటి మనిషి. ఓకే, నన్ను నేను ఏదో గొప్పగా నేను గ్రేట్ అని ఫీల్ అయ్యే మనిషిని కాదు. ఇంకా మంచిగా చెప్పాలంటే మీరందరు కామ్గా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తారు, నేను అనవసరంగా బురదలకు పూసుకుంటున్నా. అంటే నన్ను నేను తగ్గించుకుంటున్నా కాబట్టి నేను గొప్పగా ఆలోచించే మనిషిని కాదు. నేను వెరీ కామన్ మ్యాన్, సాధారణ వ్యక్తిని. కానీ ఏదున్నా కూడా ఒక కాస్ తీసుకున్నా కాబట్టి ఆ కాస్ కోసం నిలబడే మనిషిని. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికో మాట చెప్తా, నిజాయితీ ఉన్నోడు చచ్చిపోయినా కూడా వాడి చితిమంట నెట్ట నిలువున ఎలుగుతా అంటానే, అంత శక్తి ఉంటది. నేను చెప్పిన కదా, నేను ఒక రకమైన ఆలోచన ఉన్న వ్యక్తిని. అంటే రేపు నువ్వు చనిపోయినా కూడా ఎవ్వరు చనిపోయిన నలుగురు మోస్తారబ్బా, కానీ నిన్ను మోయాలంటే నీకు ఒక స్టేజ్ ఉండాలంట. అంటే చాలా బాగా, అంటే ఒకరి భార్య డెలివరీకి ఉన్నది, కొడుకు పుడతాడు, కానీ నేను పోయినా, అరే వాళ్ళ బామ్మడి చెప్పొస్తాడు, నీ అల్లుని చూసుకో, నేను అన్నను మోసేస్తాను రావాలి. ఒక తండ్రి చనిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు, పెద్ద కొడుకున్నాడు. అరే ఒకరు చిత్తి పెట్టుర్రా, నువ్వు నాన్నని చూసుకొని అన్నను మోసేస్తాను రావాలి. అంటే నేను కోరుకునేది ఒక రకమైన క్యారెక్టర్ కోరుకుంటాను. నేను ఒక విలువలతోటి, ఒక వ్యక్తిత్వంతో, ఒక జవాబుదారితనంతో పోవాలనుకుంటాను నేను తప్ప ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడితనంతో పోయే వ్యక్తిని కాదు నేను. అది కూడా నేను చాలా క్లారిటీగా ఉన్నా. సో నువ్వు అన్నావు కదా ఎవరు అంటే, నువ్వు పోయిన తర్వాత ఊళ్ళో ఎవడు పొయ్యి వెలిగించలేదంటే నువ్వు హీరోవే అంటాను. ఎవడు పొయ్యి వెలిగించలేదు, నువ్వు హీరోవే అంటాను. అలాంటి జీవితం కావాలి, అట్లాంటి జీవితం కోరుకుంటాను, అట్లాంటి జీవితం కోరుకుంటాను. ఇప్పటికీ నాకు మోహన్ రంగ కానీ, పీజీఆర్ కానీ, రవణ కానీ, ఇంకెవరెవరు లీడర్స్ తీసుకున్నా కూడా నేను ఇన్స్పైర్ అవుతా ఉంటాను. ఇప్పటికీ వాళ్ళు చనిపోయి యుగాలు అవుతున్నాయి, దశాబ్దాలు నడుస్తున్నాయి, అయినా వాళ్ళ పేరు సజీవంగా ఉంది. వంగవీటి మోహన్ రంగ పేరు ఇప్పటికి సజీవంగా ఉంది, పరిటాల రవి పేరు ఇప్పటికి సజీవంగా ఉంది, పీజీఆర్ పేరు ఇప్పటికి సజీవంగా ఉంది, ఎన్టీఆర్ పేరు ఇప్పటికి సజీవంగా ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఇప్పటికి సజీవంగా ఉంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు ఇప్పటికి ప్రస్థానం వస్తుందా, మర్రిచెన్నారెడ్డిది వస్తుందా, జలగం వెంకట్రావుది వస్తుందా? ఎందుకు ఎన్టీఆర్ది, వైఎస్ఆర్ది, చంద్రబాబుది, కేసీఆర్ది వీళ్ళే ఉన్నాయి అంటే వాళ్ళు అట్లాంటి నాయకత్వము, అట్లాంటి వ్యక్తిత్వం కలిగి ప్రజాసేవలో ఉన్నారు వాళ్ళు. గట్లాంటి నాయకత్వం, గట్లాంటి వ్యక్తిత్వం కావాలని కోరుకుంటున్నాను. రైట్ వెంకటన్న, అనేకమైన అంశాలలో చాలా సుదీర్ఘంగా మంచి వివరణ ఇచ్చారు. దాదాపు 1.5-2 గంటల సమయంలో నా వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసిన తర్వాత నేను ఒకటి అనుకున్నా, ఏముందిలే అన్నది అందరు లెక్కనే అన్న కదా, ఏదో ఫేమ్ అవడానికి ఇంటర్వ్యూ తీసుకోవడం అని అనుకున్నా నేను. వన్స్ ఇప్పుడు 1.5-2 గంటలు మీతో కూర్చున్నాక నా ఇంటెన్షనే మారిపోయింది మీ పట్ల. మిమ్మల్ని కలవడం, మీలా ఇంత ఇంటెలెక్చువల్ గానీ ఇంత మంచి ఆలోచన ఉన్న వ్యక్తిని కలవడం నిజంగా నా అదృష్టంగాను. అంటే మనం చాలా మందిని కలుస్తుంటాం, కానీ మిమ్మల్ని కలవడం అయితే నా అదృష్టంగానే అనుకుంటున్నాను. చివరగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ తరపున ఒక సందేశాన్ని ఇవ్వాలి వెంకట్ గారు అని అంటే ఏం చెప్తారు? మనము కూలీలుగా బతికినాం, మన పిల్లలు హమాలీలుగా బతికారు, రేపు వాడు ఇంకోటిగా బతుకుతారు అన్న. అంటే తరం మారినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా మారాలి, వాళ్ళ బతుకు జీవన గది కూడా మారాలి, జీవన శైలి మారాలి. నువ్వు సైకిల్ మీద పోయినావు, నీ కొడుకు సైకిల్ మీద పోయినావు, నీ మనవాడు సైకిల్ మీద పోయాడు, నువ్వు ఎడ గెలిచినట్టు. నువ్వు సైకిల్ మీద పోయి నీ కొడుకు మోటార్ సైకిల్ కొనుక్కొని, నీ మనవాడు కారు కొనుక్కొని, వాళ్ళ మనవాడు పోయి ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే జీవితం మారుతుంది. అంటే ఏది 2000 పెట్టి టికెట్ కొట్టుకొని ఫ్లైట్ ఎక్కువ కాదు. అంటే ఒక ఉద్యోగ రీత్యా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు ఎదగాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టి, డబ్బు ఉన్నోడు రాజకీయం చేస్తాడు అనుకునేది భ్రమ. భ్రమ అది. అంటే నువ్వు అమ్ముడు పోతానం కాబట్టి ఆ డబ్బు ఉన్నోడు రాజకీయాలకు వస్తాడు. నువ్వు అమ్ముడు పోనప్పుడు, నీ అస్తిత్వాన్ని నువ్వు అమ్ముకున్నప్పుడు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వాడికి బానిసగా మార్చినప్పుడు నువ్వే గెలిచినట్టు కదా. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ సినిమా చూస్తావు, నువ్వు ఒక ముసలాయన కట్టబడుకొని బయటకు వస్తాడు, నేను వచ్చిన పోయి నేను మంచిగా ఓటేస్తాను బయలుదేరినప్పుడు 100 మంది వచ్చారు. గట్లాంటి ముసలోళ్ళు కావాలంట, గట్లాంటి వాళ్ళు రావాలి రాజకీయ, గట్లాంటి వాళ్ళు ఉండాలి సొసైటీలో. కాబట్టి ఒకటే చెప్తా, నువ్వు పని చేసినావు, నీ కొడుకు పని చేసిండు,
నీ మనోడు పని చేసిండు, వాళ్ళను మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి, కానీ మీ రాత మారలే. మీ రాత మారాలంటే మీలో నుంచి ఒక నాయకుడు పుట్టాలి, మీలో నుంచి ఒక నాయకుడు పుట్టాలి. ఆ నాయకుని వెంట మీరు నడవండి. అలాంటి భుజాల మీద మోసినా కూడా నీకు సార్థకత ఉంటుంది. రైట్ వెంకటన్న, చాలా అద్భుతంగా చెప్పారు. అడగంగానే మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.